మీనరాశి వారికి 2026వ సంవత్సరము జనవరి మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్య కాలంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో 13వ తారీఖు వరకు సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు బుధుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు 12వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో సంచరిస్తూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథునం, శని మీనం, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే మీనరాశి వారికి ముఖ్యంగా 10వ స్థానంలో చాతుర్గ్రహ కూటము ఏర్పడుతుంది. అంటే దశమ స్థానము, కర్మస్థానము, ఈ స్థానంలో చాతుర్గ్రహ కూటమి ఏర్పడడం మూలకంగా సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంది. దశమ స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నాడు. బుధుడు కూడాను దశమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీరు చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. మీకు అప్పజెప్పబడినటువంటి పని మీరు నిర్ణీత సమయంలో పూర్తి చేసి అధికారుల యొక్క ఆదరణను పొందుతారు. వ్యాపారము అనుకూలిస్తోంది, లాభదాయకంగా కొనసాగుతుంది. అయితే ఒక పక్కన బాధ్యతలు కూడాను పెరిగే అవకాశం కనబడుతోంది. జన్మస్థానంలో శనైశ్వరుడు ఉన్నాడు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అనవసరమైనటువంటి ఆలోచనలు వచ్చే అవకాశం బాగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలము ఉన్నప్పటికీ చాలా కష్టించవలసి వస్తుంది మనము అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. 14 తర్వాత మీకు ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే లాస్ట్ 3 డేస్లో మీకు అనుకోని ఒక డబ్బు, మీరు ఊహించినటువంటి వాళ్ళ ద్వారా మీకు డబ్బు అందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఓవరాల్గా మనం ఈ గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇంటిలో సుఖ సంతోషాలు ఉంటాయి. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో మీరు సంతృప్తిగా కాలాన్ని గడుపుతారు. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. వ్యాపారం సంతృప్తిగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. అయితే ఖర్చులు మట్టుకు పెరుగుతాయి. వాటి యొక్క నియంత్రణ చాలా అవసరము. విదేశీ ప్రయాణం గోచరిస్తుంది. ఆరోగ్య విషయంపై మీరు మనస్సు నిలపాలి. పూర్వం ఉన్నదానికంటే ఆరోగ్యం ఈ పక్షం లోపల మీకు నయమవుతుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది, గురుభక్తి పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. శుభకార్యాలకు మీరు హాజరవుతారు. శుభకార్యాలు చేసే అవకాశం కూడాను బాగా ఉంది. కాకపోతే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మనశ్శాంతి మీకు ఈ పక్షంలో చాలా అవసరం. మనశ్శాంతి కొరకు ఏం చేయాలి? అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండాలి. ఇంటిలో కానివ్వండి, బయట కానివ్వండి, ఉద్యోగం చేస్తున్నటువంటి ప్లేస్లో కానివ్వండి, అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా మీ పనిలో మీరు నిమగ్నమై దాన్ని సమయం లోపల పూర్తి చేయడానికై నిలిపినట్టయితే మీకు అనుకోకుండా మనశ్శాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. కాకపోతే ఈ పక్షం లోపల ఉన్నటువంటి గ్రహాలు, ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు శని, రాహువు ముఖ్యమైనటువంటి గ్రహాలు. గురువు కూడాను అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వీటి కొరకై మీరు శివార్చన చేయండి. శనివారం పూట శివార్చన చేయండి. ఆ శివాలయం లోపల ఒక దీపాన్ని వెలిగించండి. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. మీకు ఆ శని యొక్క ప్రభావం తగ్గుతుంది. గణపతిని స్మరించండి. గణపతి స్తోత్రాన్ని మీరు పఠించినట్టయితే సత్ఫలితాలు కలుగుతాయి. అమ్మవారిని కూడాను మీరు దర్శించుకోండి. అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గా సప్తశ్లోకి అనేటువంటిది ఉంటుంది. దాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేయండి. సత్ఫలితాలను పొందుతారు. శుభం.